కుటుంబం యొక్క ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను చూస్తే ఒక మహిళకి ఇస్తే మా ఝాన్సీ లాంటి దానికి అవి నా బోటోడికి నీ బోటోడికి పంపిస్తే అవి వైరల్ అయినాయి అంట. వైరల్ అయినాయి ఊరుకో ఈ మహిళని ఫోన్లోకి వెళ్ళారు. ఏం పోయేగానే వచ్చిందే సంఘటన మీద ఏమో యాక్షన్ తీసుకోరు. ఒక మహిళ వైరల్ చేసిందని చెప్పేసి ఆమె సెల్ తీసుకెళ్లి ఆమెను ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. తప్పిది, అన్యాయం ఇది. మీరు నేరాలను నొక్కేస్తున్నారు. పోలీస్ స్టేషన్లోనే నేరాలు నొక్కేస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్లో నింటే ఎవరిని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకో ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తారు. ఏమండి పలానా రాంబాబు కంప్లైంట్ ఇచ్చారు చేయమంటారా? సిఐ గారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోతారా బాబు మీరు అందరూ. శ్రీమద్ రమారమణ పోయిందో సత్యనారాయణ లాగా మీ మీద తాటికాయ వేస్తారు. సత్యనారాయణ ఇక్కడ ఎస్హెచ్ఓ చివరికి ఎమ్మెల్యేలు ఎంపీలు హోంమంత్రులు ఆ పోలీస్ హౌస్ మీద తలకాయ మీద తాటికాయ వేసి సస్పెండ్ చేసి అయిపోయిందంటారు. ఇరుక్కుపోతారు చెప్తున్నా నేను. పోలీస్ ఆఫీసర్లకు సవినయంగా మనవి చేస్తున్నా, మీరు చట్ట ప్రకారం వ్యవహరించుకోకుండా మాధవి గారు చెప్పారు, హోంమంత్రి గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు అని కేసులు రిజిస్టర్ చేయకుండా ఆపితే ఇలాంటి సంఘటన జరిగితే మీ మీద నెట్టేసి వెళ్ళిపోతారు. అందరి మీద నెట్టసుమా పాపం సత్యనారాయణ లాంటి అమాయకుడి మీద నెడతారు. మీకు తెలుసుగా అక్కడ గంగా కృష్ణమూర్తి, అక్కడ వంశీ నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. దాడి చేయించిన వాళ్ళ ప్రధానులు నన్ను తీసుకెళ్లారు. నా కాళ్ళు బగలు తీసి కొట్టాలని చూశారు, కొట్టలేదు. వాళ్ళని మాత్రం సస్పెండ్ చేయరు. వాళ్ళు మా వాళ్ళు, మా ప్రభుత్వానికి బాగా సన్నిహితం. అలాంటి మా వాళ్ళని మాత్రం కాపాడుకుంటారు. మా వాళ్ళు కాని పోలీసుల్ని ఈ రకంగా ఇబ్బంది పెడతారు. గుర్తుపెట్టుకోండి, ఒక అరాచకమైన పాలన జరుగుతూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. అట్టర్ ఫ్లాప్ ఆఫ్ పోలీసులు పూర్తి విఫలమయ్యారు. హోంమంత్రి పూర్తిగా విఫలమయ్యారు. విఫలమైపోయి ఇవి పోలీసు అధికారుల మీద నెట్టేసి వాళ్ళని సస్పెండ్ చేసో వీఆర్కు పంపించో చేతులు దులుపుకుంటున్నారు. ఇది తప్పు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం ఎమ్మెల్యేలు చెప్పినట్టు రాజకీయ నాయకులు చెప్పినట్టు కాకోకుండా నిజమైన స్పష్టమైన కేసుల్లో మీరు యాక్షన్ తీసుకోకపోతే ఇరుక్కుపోతారని తాజా ఉదాహరణ సత్యనారాయణ గారిని వీఆర్కు పంపడం అనే విషయాన్ని గుర్తు చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇవాళ రెండవ సంఘటన జరగడానికి కారణం స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి గారి ఇంటర్ఫీరెన్స్ వల్ల, రాజీ చేయడానికి ప్రయత్నం చేయటం వల్ల ఆ సంఘటన జరిగిందనడంలో ఏ విధమైనటువంటి అనుమానము నాకు లేదు. నేను స్పష్టంగా ఆరోపిస్తున్నాను. ఆమె పరువు నష్టం దావా వేసుకుంటుందో, ఆస్తి నష్టం దావా వేసుకుంటుందో నేను దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీ మీద మాత్రం దావా వేస్తారు. పరువు నష్టం కాదు, మహిళల పరువు నష్టం మీ నాయకత్వంలో జరిగిందని ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా మీ మీద ఎన్నికల్లో పెద్ద దావా వేస్తారు. ఆ దావాని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండవలసిందిగా సోదరి గల్లా మాధవి గారికి వినయపూర్వక హెచ్చరిక చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇది జాలదా? ఆధారాలు ఆమె చెబుతుందిగా. నేను ఒక మాట చెబుతా. సత్యనారాయణ ఏం చెప్పాడు ఒకసారి కొట్టి చూడండి రీళ్లు. గల్లా మాధవ్ గారి దగ్గరికి ముందు వెళ్ళారు. గల్లా మాధవ్ గారు ఎండార్స్ చేస్తే నేను కేసు రిజిస్టర్ చేశాను చెప్పాడా చెప్పలేదా? నేను చెప్పానా? పోలీస్ ఆఫీసర్ చెప్పాడా? అసలు వాళ్ళు ఏం చెప్పారు? మేము డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి, పోలీస్ స్టేషన్లో మమ్మల్ని కూర్చోబెట్టారని వాళ్ళు చెప్పారుగా. మరి ఆయన ఏంటి సత్యనారాయణ గారు పాపం గల్లా మాధవ్ దగ్గరికి వెళ్ళారని చెబుతున్నారు? గల్లా మాధవ్ గారు చెప్పిన తర్వాతే ఎండార్స్ చేసిన తర్వాతే కేసు రిజిస్టర్ చేశారని చెప్పి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? వాళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది. ఇందాక ఆయన చెప్పాడు వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పట్లా, వాళ్ళు సరెండర్ కాలేదంట. అంటే వాళ్ళ తరపున ఉంది, అందుకనే సరెండర్ మాట వచ్చింది. సరెండర్ అని ఎప్పుడు అంటారు? మనం ముద్దాయిలు వెళ్లి కోర్టులో హాజరు కాకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయితే సరెండర్ అంటారు. దీనిలో సరెండర్ చేయాలా అరెస్ట్ చేయాలా? పోలీసులు అరెస్ట్ చేయాలి. కానీ మా సోదరి గల్లా మాధవి గారు మాత్రం సరెండర్ చేసింది. వాళ్ళని రాజీ చేసి కుదరకపోతే సరెండర్ చేసింది. అందుకనే సరెండర్. ఈ రెండు జాలుగా ఇంకేమైనా కావాలా ఉదాహరణలు? ఆమె మాటలు, సత్యనారాయణ మాటలు, జరిగినటువంటి కార్యక్రమం ఒక్కసారి చూస్తే ఆమె పాత్ర గణనీయంగా ఉంది. రాజీ చేయడానికి ప్రయత్నం చేసింది, రాజీ జరగలేదు. అప్పుడు మాత్రమే వైరల్ అయినటువంటి వీడియోలు చూసి కేసు పెట్టారు. నేను మరోసారి స్పష్టంగా విస్పష్టంగా చెప్తున్నా, ఈ రెండవ సంఘటన జరగడానికి స్థానిక శాసనసభ్యురాలు ఆమె కారణం. నా స్పష్టమైన ఆరోపణ. వేసుకోండి, పరువు నష్టం దావా, ఆస్తి నష్టం దావా, లేకపోతే ఇంకో దావా వేసుకుంటే ఎదుర్కోవడానికి అంబటి రాంబాబు సిద్ధంగా ఉంది.